ఏ శాన్వి, ఏమైంది నీకు అంటూ బలవంతంగా శాన్వీని తన వైపుకు తిప్పుకొని లిప్ కిస్ చేశాడు శ్యామ్. చీకొడుతున్నా సిగ్గులేదా నీకు అంటూ శ్యామ్ని వెనక్కు నెట్టి తన పెదాలను తుడుచుకుంది శాన్వి. కమాన్ యార్ అంటూ శాన్విని 2 చేతులతో చుట్టేసి మీదకు లాక్కున్నాడు శ్యామ్. చీకొడుతున్నా సిగ్గులేదా నీకు అంది శాన్వి. నిజానికి శ్యామ్ బిగి కౌగిట బందీగా ఉండాలనే ఉన్నా పైకి బెట్టుపోయింది. యూ సీ మిస్టర్, నువ్వు నా మాట విననంతకాలం మన మధ్య ఇక మీదట ఎలాంటి శారీరక సంబంధం సరససల్లాపాలు ఉండవు. ఇదే ఫైనల్ వార్నింగ్. నీ బాడీ చూసి నేను ఫిదా అయిపోతాననుకుంటున్నావు కదూ? నెవ్వర్. నాకు ఉంది బ్యూటిఫుల్ బాడీ, బూబ్బా. అది నీకూ తెలుసు. దాని అవసరం నాకంటే నీకే ఎక్కువ ఉంది. సో నా బూబ్బా కావాలంటే నువ్వు నీ మహబూబా మాట వినాల్సిందే. కాదంటే నీకిక మీదట అన్ని డ్రై రాత్రుళ్లే అంటూ దూరంగా జరిగి పడుకుంది శాన్వి. కాని తన మనసంతా నువ్వే అన్నట్లు శ్యామ్ గురించే ఆలోచనలు చుట్టుముట్టాయి. బాహుబలి బాడీకి తోడు బ్రూస్లీ వేగం శ్యామ్కు ఉన్న బలం. శ్యామ్ కంటిచూపులో సూదంటురాయుంది. నడకతీరులో హుందాతనం, యునీక్ స్టైల్ ఉంది. హావభావాల్లో, ప్రతి కదలికలో కట్టిపడేసే ప్రత్యేకతుంది. మాటల్లో పొందిక, చేతల్లో నైపుణ్యం, నవ్వులో కొంటెతనం, నరనరంలో చిలిపితనం. ఓ మై గాడ్, ఆ రొమాంటిక్ ఫెలో ఎదురుగా ఉంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అని హత్తుకుపోతుంటే అన్నట్లుంటుంది. అదే శ్యామ్ ముందు తను ప్రతిసారీ ఓడిపోవడానికి కారణం. కాని ఆ ఓటమిలోనే తనకు ఆనందముంది, అమరత్వముంది. కావాలనే తన్ను కవ్వించి కాలు దువ్వుతాడు. తన్ను టచ్ చేయొద్దని యమ సీరియస్గా చెప్పినా సరే. కబడ్డీ ప్లేయర్లా అక్కడా ఇక్కడా ఎక్కడో ఒకచోట టచ్ చేసి తనని అవుట్ చేస్తాడు. ఇంత జరిగాక తను మాత్రం కూతపెట్టకుండా ఎలా ఉంటుంది? కన్నింగ్ ఫెలో. అస్సలు కనికరం లేదు. కసురుకున్న స్పోర్టివ్గా తీసుకుంటాడు. పోరా అంటే పోడు, పోనీడు, పోకిరీవాడు. ఇంతలా తను శ్యామ్ అంటే పడిచేస్తుంటే ఉన్నట్లుండి ఏమవుతుందో ఏమోగాని తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. ఎందుకో చెప్పడు, అలా ఎన్నాళ్ళో చెప్పడు. ఇదే తనకు చిరాకు తెప్పించే విషయం. అసలు విషయానికొస్తే శ్యామ్ నిత్యం షేవ్ చేసుకుని స్మూత్గా, స్మార్ట్గా, ట్రిమ్గా, డ్రీమ్ బాయ్లా ఉంటాడు. అలా ఉంటే తనకెంతో ఇష్టం. ఎక్స్ట్రీమ్ నిలువుదోపిడీకి సిద్ధం. కాని ఉన్నట్లుండి నల్లటి భయంకర మీసం, గడ్డం, జుట్టు పెంచేసుకుని రౌడీలా తయారవుతాడు. అప్పుడే తనకు వెగటు, వికారం, విరక్తి కలుగుతాయి. అసలలా ఎందుకురా అంటే చెప్పడు. అదేదో స్టైల్ అనుకుంటాడు. నీ ఫేస్కా గెటప్ నచ్చదురా అంటే పట్టించుకోడు. గుబురు మీసాలు అతని ముదురు తేనెరంగు పెదాలను కబ్జా చేస్తుంటే ఆ పొదలమాటున దాగిన అతని అధరామృతం వెదికి పట్టుకోవాలంటే తనకెంతో ఇరిటేటింగ్గా ఉంటుంది. అతని ఎదపాన్పుపై పవళించి పరవశిద్దామన్నా, ముద్దుల ముద్దర్లేసి ముద్దార మురిసిపోదామన్నా బారెడు గడ్డం చైనా వాలడ్డొస్తుంది. శ్యామ్ తన సొంతం, తన ఆస్తి. పెళ్లితో తన పేరు మీద రిజిస్టర్ అయింది. శ్యామ్ బాడీ తన ఇండోర్ క్రీడా ప్రాంగణం. దాని మెయింటెనెన్స్ తన ఇష్టానికి అనుగుణంగా ఉండాలి కాని కలుపు మొక్కల్లా గడ్డాలు, మీసాలు విచ్చలవిడిగా పెరిగితే తను సహించదు. సర్వాంగానాం వదనం ప్రధానం. వదనంలో అధరం ప్రధానం. అవంగ క్రీడకు ఆది ఆరంభం అధరచుంబనం. మరి ఆటలో అధరాలే కసుమరుగైతే ఆ ఆట కట్టేఫట్టే. శ్యామ్తో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది శాన్వి. సడన్గా శాన్వి ఒక్కటే వచ్చేటప్పటికీ ఏం జరుగుంటుందా అన్న ఆలోచనతో సతమతమవుతున్న తల్లి, అదేంటమ్మాయ్ చెప్పా పెట్టకుండా వచ్చావు? అల్లుడుగారేరి అంది. మా ఆయనతో గొడవపడ్డాలే అంది శాన్వి ముక్తసరిగా. అల్లుడుగారు చాలా మంచోడు కదా, ఆయనతో గొడవేంటి? ఆయన మంచితనం భరించలేక అంది శాన్వి వెటకారంగా. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.